శివునికి చేయండి, ఒక రాయికి కూడా చేయండి. అది ఏంటో అది ఏది ఎవరి దగ్గర ఎవరు ఏమి కష్టాలు రప్పించుకోరు, మనం ఆ భగవంతుడే చెప్తారు. అది ఒకటి, అది మా గురుగారు చెప్పింది అదే. నేను అదే ఎవరికైనా విశ్వాసం ఉండాలి. విశ్వాసం పెద్ద తప్పు, ప్రతి ఏం లేదు. ఆయన కూడా దేవుడు ఉన్నాడని ఎంట కూడా ఎవరు రారు. నా కూతురు రాదు, నా అబ్బాయి రాదు, నా తీసుకున్న భార్య రాదు, ఎవరు రాదు, నాన్నగారు రాదు, అమ్మగారు రాదు, ఎవరు రాదు. నువ్వు ఒక్కడికే వెళ్ళావు. ఆ టైంలో నువ్వు చేసిన కర్మ నిన్ను అడుగుతాడు ఆయన, నువ్వేం చేసావు, అట్లా ఎన్ని మంచి పనులు చేసావు. నా గురించి లేదు, నువ్వు సొంతానికి నువ్వు ఆలోచన చేసి నువ్వెన్ని మంచి పనులు చేసావు అది అడుగుతాడు. కర్మం ఎంత చేసావు, మంచి ప్రతి ఒక్క మనిషికి నువ్వు ఒక మద్దతు చేసావా, నీ దగ్గర ఉంటే నువ్వు మద్దతు చేసావా, ఎవరికన్నా వాళ్ళ ఆపద రప్పించుకున్నావా, అదే రకం నుంచి ఎంత అవుతుంది నేను చేస్తాను. నా దగ్గర బాబాగారు ఎంత అయినా నాకు ఇచ్చిండు కదా, నేను అది చేస్తాను. ప్రతి ఒక్క ప్రతి ఒక్క మంచికి ఎవరన్నా కూడా నా తోడు నుంచి అవుతుంది కదా, అది నేను చేస్తాను. నా తోడు నేను చేస్తుంటే నేను చెప్తాను. అప్పుడు నాకు ఇద్దరు లేదు. మంచి చేసిన పనులే మనకు చాలా పెద్దది. మనం చేసిన మంచి పనులే మన పని ఇస్తాం, ఎక్కడైనా పని ఇస్తాం. లాస్ట్కి అదే పని ఇస్తుంది నీకు. ఎవరు పని నేను చేస్తారా అన్నాడు, ఎవరు చేయరు, ఎప్పుడు చేయరు. నీవు చేసిన మంచి పనులే నీ అందరి పని. మా గురువుగారు చెప్పింది అది. అండ్ బాబా శబ్దాలు కూడా అవే ఉన్నాయి. కొన్ని మాటలు బాబా చెప్పినవి. బాబా దగ్గర శ్యామ దేశపాండే అని ఉండే, శ్యామ దేశపాండే అతని అబ్బాయి నాకు కలిసాడు సింబుల. అతనికి అప్పుడు 6 సంవత్సరాలు ఉంటాయి. 6 సంవత్సరాలు 96 మొత్తం బాబాగారి ఒకటి ఇతను వస్తానంటే నీకు చెప్పు కదా అన్నట్ల అన్నీ అతను ఏం నాకు చాలా పెద్దగా చెప్పాడు. నేను అది చాలా పాలన చేస్తాను. అతని శబ్దాలు బాబాగారు అతను చెప్పిన శబ్దాలు నేను చాలా పాలన చేస్తాను. అంటే ఒక మనిషి ఇప్పుడు సమయంలో నీవు కలిసి అనుకో, నేను ఒక శబ్దం చెప్పాను, అరే పలానా మంచి ఒక మంచి శబ్దం చెప్పాను. ఆయన శబ్దాలు అనేది ఎంత గొప్పగా ఉన్నాయి. నేను అదే అతను నాకు ఒకటి బాబానే పెట్టుకోండి అనుకుంటా. నేను కలిసిన 3 రోజులకే పోయి వెళ్ళిపోయాడు. నేను కలిసిన 3 రోజులకే వెళ్ళిపోయాను. మళ్ళీ తర్వాత నేను మా ఇంటి కుటుంబాలను దొరకపోతే దొరకలే, చనిపోయాను 3 రోజులు. देखा वो गणेश गणेश महाराज की जो दिया था वो अंदर में ఆయన చూశాను కదా. ఉద్ధవరావు దేశపాండే వాళ్ళ మిస్సెస్ ఉన్నట్టున్నారు. ఉన్నారు. ఇప్పుడు ఉందో లేదో కానీ అప్పుడు చూడలేదు కానీ అప్పుడు నేను చూశాను. ఆయన ఇంటికి వెళ్ళాను, ఆయన పలకరించాను, ఆయనతో మాట్లాడాను. చాలా గొప్ప మాటలు. ఫోటో కూడా ఉంటుంది, ఒక పిల్లడు ఫోటో ఉంటుంది చూసావా బాబాగారు సరిగ్గా ఉంది. బాబాగారు నడుపుతారు, చాలా గొప్పగా చెప్పాడు. అతని మాటలు నేను చాలా పాలన చేస్తాను ఇప్పటికైనా. అంటే నా బాబాగారే ఇతనికి నాకు చెప్పమని చెప్పాడు. అందు గురించి నా బాబా శబ్దాలు ఇతను పాలన చేస్తాను. ఆయన ఉద్ధవరావు దేశపాండే ఆయన 96 ఏళ్ళు జీవించారంట. బాబా గారితో మాట్లాడిన 3 రోజులకి ఆయన మళ్ళీ సమాధి అయిపోయారు. 3 రోజులకి శరీరం వదిలేశారు. ఆ మాటలు బాబా గారికి మనకు బాబా గారికి చెప్పడం కోసమే అప్పటి వరకు ఆయన ఉన్నారేమో, బాబా గారు ఉంచారు. ఆయన చెప్పిన మంచి మాటలు ఈయన ఆచరిస్తూ ఉంటారంటే. మాధవరావు దేశపాండే శ్యామ గారు అబ్బాయి. బాబా గారితో 96 ఏళ్ల వయసులో మాట్లాడారు. బాబా గారికి కలిసినప్పుడు 96 సంవత్సరాలు. నేను 90 ఏళ్ళు, ఆయనకి వయసు 90 ఏళ్ళు ఉన్నప్పుడు నేను అమ్మ నాన్న అందరూ 5ంటికి వస్తాను బాబా. ఆయన చూస్తే ఆయన ముట్టుకుంటే నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా, బాబాగారిని ముట్టుకున్నంత అంత అనుభవం వచ్చింది. ఆయన బాబాసరిత భుజాల మీద కూర్చున్నాడు. ఆయన స్నానం చేసేటప్పుడు ఎడం చెయ్య
ఏదో ఒక చెయ్యి ఇచ్చేసేవారంట, ఇది నీదే, నువ్వే కడగాలి, నువ్వే చెయ్యాలి, స్నానం చేసి ఆయన అతని మాట్లాడుతూ చాలా మంచిగా మాట్లాడాడు. అన్నట్లకి బాబా గారి శబ్దాలు చెప్పాడు కదా, బాబా అందరినీ కులిసోమిని అడుగుతుండే. కులిసోమిని నేను అదే శబ్దం నేను ఇప్పటికి కూడా నేను అతని శబ్దాలే నేను ఉపరాయిస్తాను. ఈ కులిసోమిని మీరు పైల చేయండి, బాబా గారు నమ్మకుంటే ఎవరు కులిసోమిని చేయన్నా దూరకమయ్యే ఎక్కనీయకుండా అని చెప్తున్నాడు. పోయేటోళ్ళని నేను దూరకమయ్యే ఎక్కనీయకుండే బాబా. ఎవరైతే కులదేవతని మర్చిపోతారు కదా వాళ్ళని ఎక్కనీయకుండే బాబా. అంటే ఆ మాటలు నాకు చెప్పాడు. ఆ మాటలు నేను చాలా పాలన చేస్తాను. ఎవరైతే నమ్మరు కదా నేను కూడా మీరు ఫస్ట్ కూర్చునే నేను కూడా అది చెప్తున్నాను. బాబా మీరు ఫస్ట్ కూర్చునే జావుతుంది ఫస్ట్. మొన్న ఒక అతని నాకు చెప్పాడు, అని ఐసా కూర్చునే కదా మీరు కూర్చునే జావు అని చెప్పాడు. జావు జావు మీరు ఫస్ట్ కూర్చునే. మనం ఏ దైవాన్ని ఆరాధించినా మన కులదైవాన్ని కూడా మర్చిపోకూడదు. కులదేవాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. అమ్మ దుర్గమాత, ఈరనాగమ్మ తెచ్చుకున్నాను నేను. అన్ని తెచ్చాను. వీరభద్రుడు